చూడండి ఎస్బీఐ నుంచి భారీ నోటిఫికేషన్ రిలీజ్ అయిందనమాట. ఇక్కడ చూసుకోండి, తెలుగు చదవడం రాయడం రావాలి, మీకు జీతం అనేది 46,000 వరకు ఉంటుందన్నమాట. ఇది అస్సలు మిస్ అవ్వమాకండి ఈ ఆపర్చునిటీని. నేను ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇంకా వీడియోలో చెప్తాను, కాబట్టి వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ చూడండి, ఎస్బీఐ నుంచి స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ అనేది జరుగుతుందన్నమాట. ఎస్సీ ఎస్టీ ఓబీసీ బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. ఎస్సీ ఎస్టీ ఓబీసీ, సో వాళ్ళ కోసమే ఈ నోటిఫికేషన్ అనమాట. కాబట్టి ఈ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మీకు ఇక్కడ ఓపెన్ అయిపోయినాయి. చూడండి, ఈ రోజు నుంచి మళ్ళీ 27th ఆగస్ట్ వరకు మీకు టైం ఉందన్నమాట. కాబట్టి చూసుకోండి, ఇక్కడ చూడండి స్టేట్ వైజ్గా ఇక్కడ వేకెన్సీస్ ప్లేసెస్లో మీకు ఇక్కడ వరుసగా ఇచ్చాడు. చూడండి ఎన్నెన్ని అవైలబుల్గా ఉన్నాయని చెప్పి. జనరల్ వాళ్ళకి, పీడబ్ల్యూడి వాళ్ళకి నేను తర్వాత చెప్తాను, కాబట్టి మీరు ఆ నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు తర్వాత చెప్తాను. సో ప్రస్తుతానికి మీరు ఫిట్ అవ్వండి. నేను ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ప్రాసెస్ ఎలా ఉంటుందని చెప్పి మొత్తం ఎలిజిబిలిటీ అన్నీ చెప్తాను. ఇక్కడ ఒకసారి చూడండి, మొత్తం టోటల్ వేకెన్సీస్ వచ్చేసరికి 1500 ఉన్నాయి. ఇక్కడ ఓబీసీకి ఓన్లీ 112 ఉన్నాయి అనమాట. ఎస్టీ వాళ్ళకి 1219, ఎస్సీ వాళ్ళకి 207. సో ఇక్కడ మీరు చూసుకోండి ఎలాగ ఉన్నాయని చెప్పి. ఇక్కడ చూసుకోండి కేటగిరీ వైజ్గా మీకు ఇక్కడ ఓబీసీ వాళ్ళకి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చాడు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఇచ్చాడు అనమాట. సో మీరు దీన్ని బట్టి చూసుకోండి. మ్యాక్సిమం 28 అంటే ఓబీసీ వాళ్ళకి 3 years అంటే 28 + 3 31 years ఏజ్ రిలాక్సేషన్ ఉందన్నమాట ఓబీసీ వాళ్ళకి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 5 years అంటే 28 + 5 33 years వరకు ఇక్కడ మీకు ఛాన్స్ ఉంటుంది మ్యాక్సిమం ఏజ్ వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి. సో మీరు అది జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ చూసుకోండి, మీరు ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ ద్వారా మీకు ఇక్కడ ఫస్ట్ మీకు ఎగ్జామ్ ఉంటుందన్నమాట. సెలక్షన్ ప్రాసెస్ విల్ కంటైన్స్ 1 line టెస్ట్, దాంట్లో ప్రిలిమినరీ ఇంకా మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ తర్వాత మీకు స్పెసిఫైడ్ టెస్ట్ ఉంటుందన్నమాట లోకల్ లాంగ్వేజ్ మీద. సో దానికి చూడండి, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఇక్కడ చూసుకోండి, ఇది 100 marks ఉంటాయి అన్నమాట ఈ ఎగ్జామ్కి. ఇది ఆన్లైన్లో కండక్ట్ చేస్తారు. ఇది మొత్తం టెస్ట్ అనేది 1 hour డ్యూరేషన్ ఉంటుంది. 3 sessions ఉంటాయి. మీరు ఇక్కడ చూసుకోండి, మొత్తం ఇంగ్లీష్ లాంగ్వేజ్, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ మొత్తం ఇక్కడ డివైడ్ చేశాడు. ఇక్కడ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇక్కడ చూసుకోండి, 30, 35, 35 అని చెప్పి. సో ఇక్కడ మీరు చూడండి అనమాట. నెగిటివ్ మార్కింగ్కి 1/4 marks అంటే 0.25 marks అనేవి డిటెక్ట్ చేస్తారు నెగిటివ్ మార్కింగ్కి. సో ఇక్కడ మీరు చూసుకోండి అది. ఆ తర్వాత మెయిన్ ఎగ్జామ్, ప్రిలిమినరీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మెయిన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో ఇక్కడ మీకు సబ్జెక్ట్స్ ఇచ్చేసాడు: జనరల్ అండ్ ఫైనాన్స్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లీషు, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్. సో ఇక్కడ మీరు చూసుకుంటే మ్యాక్సిమం మార్క్స్ 200 వచ్చినాయి. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 19 ఉన్నాయి. ఇక్కడ మీకు సెక్షన్స్ వైజ్గా క్వశ్చన్స్ని డివైడ్ చేశాడు. సో దాన్ని బట్టి చూసుకొని మీరు సెషన్కి వచ్చేసి ఎంత టైం అని చెప్పి వీడు సపరేట్గా ఇచ్చాడు. సో దీన్ని బట్టి మీరు ప్రిపేర్ అవ్వండి మీ ప్రిపరేషన్ అనేది. ఆ తర్వాత మీకు లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది పెడతారు. నాన్ వెర్బల్, ఆబ్జెక్టివ్, మళ్ళీ సబ్జెక్టు చూసుకోండి. 3 pages 15 marks ఇచ్చాడు. 15 మ్యాక్సిమం ఇచ్చాడు అనమాట. చూసుకోండి మ్యాక్సిమం మార్క్స్. తర్వాత వెర్బల్ టెస్ట్ ఉంటుంది, ఇది 20 marks. టోటల్ మార్క్స్ వచ్చేసరికి 50 marks అనమాట. ఇప్పుడు మళ్ళీ మీరు ఒకవేళ అంతకుముందు పాస్ట్లో మీరు అప్రెంటిస్ ట్రైన్డ్ అయ్యి ఉంటే ఎస్బీఐ ద్వారా, అప్పుడు మీకు అరౌండ్ 2.5 marks మ్యాక్సిమం మార్క్స్లో యాడ్ చేస్తారనమాట. 2.5 marks అంటే 5 మార్కులకి 5 మార్కులు 200 మార్కులు ఉంటే టెస్ట్, అందులో 5 మార్కులు మీకు యాడ్ చేస్తారనమాట. ఇక్కడ కూడా వాడు క్లియర్గా మెన్షన్ చేస్తాడు, ఒకసారి చూసుకోండి. మీకు స్టేట్స్ వైజ్గా ఎగ్జామినేషన్ లాంగ్వేజెస్, మీడియం లాంగ్వేజెస్ అన్నీ ఇచ్చాడు. ఒకసారి మీరు చూసుకోండి. మన తెలుగు వాళ్ళకైతే ఇక్కడ క్లారిటీగా ఇచ్చాడు. చూసుకోండి తెలంగాణ ఇక్కడ చూసుకోండి. సో మీరు అక్కడ మీకు ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకుంటే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి వీళ్ళకైతే నిల్ అంటే వీళ్ళు ఏం కట్ అవసరంలా, కానీ ఓబీసీ వాళ్ళు కాబట్టి ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళకే ఉంది కాబట్టి సో మీరేం కట్ అవసరం లేదు ఎస్సీ ఎస్టీ వాళ్ళు. ఓబీసీ వాళ్ళకైతే 370 ఉంది. సో చూసుకోండి, ఇక్కడ కాల్ లెటర్ ఎగ్జామినేషన్స్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చాడు చూడండి. మీరు ఆన్లైన్లో అప్లై చేయాలన్నమాట దీని గురించి, ఈ ప్రాసెస్ మొత్తం గురించి. సో ఇది మొత్తం మీరు జాగ్రత్తగా వినండి. మీ ఎగ్జామ్ సెంటర్స్ కూడా మీరు పెట్టుకునే దాన్ని బట్టి ఉంటుందన్నమాట ఇక్కడ. సో వీటిని జాగ్రత్తగా చూడండి. ఇవన్నీ మీరు గైడ్లైన్స్ అనమాట. మీ ఫోటోగ్రఫీ, ఇంకా మీ సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, ఇంకా దాంతోపాటు హ్యాండ్ రైటర్ డిక్లరేషన్, ఇవన్నీ మీరు అప్లోడ్ చేయాలన్నమాట మీరు సైట్లోనే.
సో ఇవన్నీ చూడండి. ఆన్లైన్లో అప్లై చేయాలి. ఇంకా స్కాన్ డిజిటల్ ఇమేజ్ అని అన్నాడు. ఆ తర్వాత సిగ్నేచరు, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అండ్ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ ఇవన్నీ ఇచ్చాడు చూడండి. ఈ డిక్లరేషన్ ఫామ్ను కూడా మీరు ఆన్లైన్లో సబ్మిట్ చేయాలి. నేను ఇందాక ఆ సైట్ చూపించాను కదండి. నేను అవసరమైతే ఇవి మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్లో డిస్క్రిప్షన్లో నేను అప్లై చేయాల్సిన సైట్ లింక్ అనేది పెడతాను. అక్కడ కూడా చూసుకోండి. నోటిఫికేషన్ లింక్ కూడా సో ఇక్కడ మీరు చూసుకోండి. బ్యాక్లాగ్ వేకెన్సీస్ అని ఉన్నాయి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకి. ఇక్కడ లాస్ట్ డేట్ అప్లై. సో ఇది అప్లై చేయండి. మీరు ఇక్కడ చూసుకోండి అప్లై ప్రాసెస్ ఎట్లా ఉంటుందని. సో ఇక్కడ చూసుకుంటే మీకు డేట్స్ అన్ని, రిజిస్ట్రేషన్ డేట్స్ అన్ని చూపించాడు ఇక్కడ. సో ఇక్కడ చూసుకోండి క్లిక్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్. ఇక్కడ మీరు బేసిక్ ఇన్ఫర్మేషన్ అన్ని ఫిల్ చేయండి అనమాట. ఇక్కడ చూసుకోండి. ఆ తర్వాత ఆ స్టెప్ అయిపోయిన తర్వాత వెరిఫికేషన్, మీ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, ఇంకా అవన్నీ ఉంటాయి. మీ ఫేస్ వెరిఫికేషన్, ఆ తర్వాత ఫోటో అండ్ సిగ్నేచర్, ఆ తర్వాత మీ డీటెయిల్స్, ఇంకా మీ అడ్రస్ అవన్నీ ఫిల్ చేయాలి. ఆ స్టెప్ అయిపోయిన తర్వాత ఇక్కడ ప్రివ్యూ అని ఉంది. మీరు ఎంటర్ చేసిన అన్ని కరెక్టా కాదా అని చెప్పి ఇక్కడ ఇంకోసారి చెక్ చేసుకోండి. ఆ తర్వాత మీ మెయిన్ డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేయండి. ఆ తర్వాత మీరు పేమెంట్ చేసేయండి.